హలో అండి. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? ఈ వీడియో వచ్చేసి శ్రీశైలం ట్రిప్ వీడియో అనమాట. మేము ఆగస్ట్ 15థ్ అప్పుడు 3 డేస్ హాలిడేస్ వచ్చాయి గదా! సో, అప్పుడు ప్లాన్ చేసుకొని వెళ్ళాము. ఆగస్ట్ 15థ్ ఇండిపెండెన్స్ డే వచ్చింది. నెక్స్ట్ డే కృష్ణాష్టమి, సండే పిల్లలకు కూడా 3 డేస్ హాలిడేసు. ఇంకా అలానే థర్స్‌డే రోజు గూడా మేము లీవ్ పెట్టుకొని ఎళ్ళాము. ఎందుకు పెట్టుకొని ఎళ్ళాము ఏంటి అనేది ఈ వీడియోలో చెప్తాను. థర్స్‌డే రోజే ఎందుకెళ్ళాము అనని చెప్పానని. సో, ఎవరైనా మన వీడియో ఫస్ట్ టైమ్ చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ జేసుకోండి. ఇంకా థర్స్‌డే ఎర్లీ మార్నింగే బయలుదేరేసి వెళ్ళామనమాట. యాక్చువల్‌గా 5:30కి బస్సు. అంటే మేము బస్‌కే ఎళ్ళాము. కార్‌లో ఏమి ఎళ్ళలేదనమాట. హైదరాబాద్ నుంచి వెళ్ళే రోడ్డు మరీ చిన్నదనమాట ఘాట్ సెక్షన్‌లో. సో, ఎందుకు రిస్క్ తీసుకోవడము అనని చెప్పని రాజధాని బస్సులున్నాయి గదా! ఏసీ బస్సులు. సో, వాటిల్లో వెళ్ళామనమాట. ఇంకా మార్నింగ్ లెగిసేసి 3కే లేసాము ఆ రోజు. లేసి ఇంక అందరం స్నానం చేసుకొని, పూజ చేసుకొని బయలుదేరాము. ఎళ్తే బస్సేమో ఒక 10 మినిట్స్ లేట్‌గా వచ్చిందనమాట. ఇక్కడ 5:30కి బయలుదేరితే యాక్చువల్‌గా రీచ్ అవ్వాల్సిన టైం ఏమో 12 కానీ మేమేమో ఇంకా లేట్‌గా 12:30, 1 అయిపోయిందనమాట. బాగా ట్రాఫిక్ ఉన్నింది. సో, ఎళ్ళేటప్పటికి 1 అయిపోయిందనమాట. సో, ఇంక ఇంట్లో బయలుదేరేసి ఇలా బస్ స్టాప్‌కొచ్చాము. అయితే ఆ వీకంతా వర్షాలే పడతా ఉన్నాయి. ఈ వీక్ గూడా పడతా ఉన్నాయి. ఈరోజు కొంచెము తగ్గిందనమాట. అంటే వెడ్నెస్‌డే రోజు. ఈరోజు కొంచెం తగ్గింది. ఇదిగోండి ఇంకా బస్ ఎక్కేసాము. ఎక్కగానే ఫస్ట్ మా వాడు దుప్పటి తీసుకొని పడుకునేసాడు. నాకేమో నిద్ర రాలేదు. ఫ్రంట్ సీట్‌లో ఏమో మా ఆయన కూర్చొని ఉన్నాడనమాట. వీడేమో ఫుల్‌గా నిద్రపోతున్నాడు. టిఫిన్ టైం వరకు బాగా నిద్రపోయాడనమాట. అంతవరకు అసలు లెగవలేదు. ఆ తర్వాత లేసాడు. ఇంకా లెగిసిన కాడ నుంచి ఇంకెంతసేపు, ఇంకెంతసేపు అనని చెప్పని సావగొట్టాడనమాట. ఇదిగోండి ఇక్కడ టిఫిన్‌కి ఆపింది బస్సు. సో, ఇంక మేము గూడా దిగేసి టిఫిన్ చేద్దాము అని చెప్పని ఆర్డర్ ఇచ్చారు. దోస చెప్పుకున్నారు వీడు, మా ఆయన. నేనేమో ఇడ్లీ తిన్నాను. సో, అదనమాట. ఇంకా టిఫిన్ తినేసేసి మళ్ళీ బస్ ఎక్కాము. ఎక్కాక మళ్ళీ కాసేపేమో పడుకున్నాడు. ఒక హాఫ్ అన్ అవర్ ఏమో పడుకున్నాడు. ఇంగ ఆ తర్వాత నిద్ర రాదు గదా! ఎంతైనా తొందరగా లేసినా గూడా ఆల్‌మోస్ట్ 10 వరకేమో పడుకున్నాడు. ఇంకా ఆ తర్వాత నిద్ర రాలేదు వాడికి. ఇంగ లేసి నసపెడతానే ఉన్నాడనమాట. ఎంతసేపు పడతది ఏంటి అనని ఫ్రంట్‌కి. ఏంటంటే మా ఆయన పక్కన ఉన్న వాళ్ళు మిడిల్‌లో దిగేసారనమాట వాళ్ళ స్టాప్ దగ్గర. ఇంకా అది గూడా ఖాళీ అయింది గదా! ఇంగ ముందరికి, వెనక్కి తిరుగుతా ఇంకా ఎంత టైం పడతది ఏంటి అని చెప్పని చంపుతూనే ఉన్నాడనమాట. ఇంగ వాడు ముందరికెళ్ళిపోయిన తర్వాత నేను హెడ్‌ఫోన్స్ పెట్టుకొని సాంగ్స్ వినుకుంటా అలాగా చూస్తా వెళ్తా ఉన్నాను. మార్నింగ్ ఆ టైము 10 అయిందనుకుంటా. వర్షం పడతా ఉంది గదా! సో, మొత్తం ఆ ఫారెస్ట్ అంతా మంచుగా అలా ఉన్నిందనమాట. అంటే వర్షం పడితే ఎలాగా మనకి ఫాగొస్తది గదా! అలాగా. సో, ఇంక ఇవన్నీ ఆవులు. అంటే వాటిల్ని మేపేదానికి కూడా ఎవ్వరు కనిపించలేదు నాకైతే మనుషులు. కానీ అవి ఎంత బాగా లైన్‌లో రావడము, వెళ్ళడము అలా ఉన్నాయి. అప్పుడప్పుడు అనిపిస్తది మనుషుల కన్నా జంతువులే బెస్ట్. అవి ఒక ఇది పాటిస్తాయి అనని చెప్పని. అదే మనుషులైతే క్యూలో నిల్చోండి అన్నా గూడా ఎప్పుడెప్పుడు మనం ముందెళ్దాం, మనం ముందెళ్దాం అన్నట్టు తోసుకుంటూనే ఉంటారు. అదనమాట. ఇంకా వెళ్తా ఉన్నాము. ఇలానే మొత్తం గ్రీనరీనే మొత్తం పొగ అలాగా చాలా అనిపిచ్చిందనమాట. మార్నింగెళ్ళి మంచి పని చేశాము అనిపిచ్చింది. అంటే డే టైమ్‌లో ఎండొస్తే ఇంత ఉండదు గదా! అంత ఏం అనిపిచ్చదు డే టైమ్‌లో ఎండొచ్చినప్పుడు. ఇప్పుడు వర్షాకాలం గాబట్టి ఇంకా లైట్‌గా జల్లులు పడతా అలా ఉన్నాయి. చూసారా ఇందాక ఘాట్ సెక్షన్ అలా క్రాస్ చేయాలి అంటే ఎంత భయమేస్తదంటే అంత భయమేస్తది. అందుకే ఎందుకు రిస్కు అనని చెప్పని మేము కార్ తీసుకెళ్ళలేదనమాట. ఇలాగ బస్‌లోనే ఎళ్ళేసి వద్దాంలే అని చెప్పని ఇంకా వెళ్ళాము. ఇది శ్రీశైలం ఘాట్. ఇంకా స్టార్ట్ అయిందనమాట ఇక్కడి నుంచి. అంతవరకు సగం టైం పడితే జస్ట్ ఎంతో 50 కిలోమీటర్సో, 60 కిలోమీటర్సో ఉంటదనుకుంటా. ఇక్కడి నుంచి మాకు ఆల్‌మోస్ట్ 3, 4 అవర్స్ పట్టింది. చాలా లేట్ అయిందనమాట. ఇదొక ఎత్తయితే, ఇంకా వచ్చేటప్పుడైతే అసలు చెప్పాల్సిన అవసరమే లేదనమాట. ఒక్కొక్క దగ్గర స్టక్ అయిపోయిందంటే గంట ఆఫ్టర్‌నూన్ మేము మార్నింగ్ 10:30కి ఎక్కాం బస్సు వచ్చేటప్పుడు రిటర్ను. ఇక్కడికి రీచ్ అయ్యేటప్పటికి 9 అయింది. ఆ ప్రాజెక్ట్ డ్యామ్ ఉంది గదా! అక్కడి వరకు మొత్తం స్టక్ అయిపోయింది. యాక్చువల్‌గా ఇప్పుడు వర్షాకాలం కాబట్టి వాటర్ ఎక్కువున్నాయని చెప్పని గేట్లు ఓపెన్ చేశారనమాట. ఒక 4, 5 అంటే ఒక్కొక్క రోజు ఒకలా అనిపిచ్చింది.
వాటర్ ఫ్లో ఎక్కువుంటే 5, 6 అలా ఓపెన్ చేశారు. వాటర్ ఫ్లో తక్కువుంటే 4 అలా ఓపెన్ చేశారనమాట. ఇదిగోండి చూడండి అసలు ఎంత ఘోరంగా ఉంటదంటే ఘాట్ సెక్షన్ అంతా ఇక్కడే అనమాట. ఇక్కడైతే మొత్తం వాటర్ జల్లులు పడతా మనం అక్కడ నిల్చొని ఉంటే గనక మన మీద గూడా పడతా ఉంటాయన్నమాట జల్లులు. అంటే వాటర్ ఫాల్స్ లాగా మొత్తం బస్సుకి వర్షం పడినలాగా అంత హైట్ వస్తుంది అది వాటర్‌ది. జల్లులు జల్లులుగా అట్లా. బస్సుకి గూడా ఏం కనిపించదనమాట. మొత్తం అద్దాల పైన అట్లా పడిపోతా ఉంది. ఇంకందుకనే అక్కడ వెళ్ళేవాళ్ళు అందరూ నిల్చొని అక్కడ కొద్దిసేపు ఉండి ఫోటోస్, వీడియోస్ తీసుకొని తర్వాత వెళ్తా ఉన్నారనమాట. ఈ ఆ రోజు కన్నా గూడా తర్వాత రోజు అంటే ఫ్రైడే, సాటర్డే ఆ 3 డేస్ అంతా ఇంకా జనాలు ఎక్కువొచ్చేసారనమాట. హాలిడే‌లో మేము థర్స్‌డే ఎళ్ళాము. ఆ రోజు వర్కింగ్ డే కాబట్టి అంత లేదు. వచ్చేటప్పుడు, వెళ్ళేటప్పుడు ఆ 3 డేస్ అయితే ఫుల్లు జనాలనమాట. ఇంకా మేము థర్స్‌డేనే ఎందుకెళ్ళామంటే, థర్స్‌డేనే దర్శనానికి టికెట్స్ తీసుకున్నామనమాట. అంటే స్పర్శ దర్శనం ఉంటది గదా! దానికోసము. ఫ్రైడే, సాటర్డే, సండే లేవని జెప్పారు. ఆ 3 డేసు లేవు. స్పర్శ దర్శనానికి థర్స్‌డేనే ఉన్నాయి అనంటే, ఇంకా సరేలే థర్స్‌డేనే వెళ్దాము అనని చెప్పని, ఇంకా మా తమ్ముడికి తెలిసిన వాళ్ళుంటే వాళ్ళ ద్వారా బుక్ చేయించుకున్నామనమాట స్పర్శ దర్శనానికి. మాకు వచ్చే పనైతే 1 లోపల రండి అనన్నారు. లేదంటే ఈవినింగ్ రమ్మని చెప్పారనమాట. ఇంకా అందుకని 1 లోపల వెళ్ళగలమా అనని జెప్పి ఆలోచించుకుంటూనే వెళ్ళాము. వెళ్ళలేమేమో అనని జెప్పని వెళ్ళేటప్పటికి 1 పైనే అయింది గాబట్టి, ఇంకా మళ్ళా మేము ఈవినింగే వెళ్ళామనమాట దర్శనానికి. థర్స్‌డే నైటే దర్శనం జేసేసుకొని, ఇంకా స్ ఫ్రైడే, సాటర్డే జస్ట్ అక్కడ చూడాల్సిన ప్లేసెస్ ఉంటాయి గదా! అవన్నీ చూసుకొని, సాటర్డే మార్నింగ్ 10:30కి బస్సెక్కాము. ఫ్రైడే, సాటర్డే ఏం చూసాము, ఏ ఏ ప్లేసెస్ చూసాము అనని చెప్పని ఇంకొక వీడియోలో పెడతాను. ఎందుకంటే బాగా లెంత్ అయిపోతది. అందుకని ఇంకో వీడియోలో పెడతాననమాట. సో, తప్పకుండా చూడండి ఆ వీడియో కూడా. ఇదిగోండి చెప్పాను గదా! ఇలాగ వాటర్ ఫాల్స్ లాగా మొత్తం ఆ వాటర్ జల్లులంతా వచ్చే వెహికల్స్ పైన ఇలా మొత్తం ఆల్మోస్ట్ బస్సు మొత్తం కవర్ అయిపోతుందనమాట. ఏం కనిపించదు మిర్రర్‌లో నుంచయితే ఆ వాటర్ జల్లులే కనిపిస్తా ఉంటదనమాట. మొత్తం అంతా మంచు కప్పుకుపోయినట్టు అదిగోండి అలా బుడగలు బుడగల్లాగా వచ్చేసింది. ఇంకా అందరూ బస్‌లో వాళ్ళంతా వీడియోలు తీసుకుంటా, ఫోటోలు తీసుకుంటా ఉన్నారు. ఇదిగోండి వర్షం పడితే ఎలాగా మొత్తం వాటరు ఇదవుతదో సేమ్ అలానే అనిపిస్తదనమాట. ఆ జల్లులు అలా అంత ఎక్కువొస్తుంది. ఇప్పుడు వర్షాకాలం గదా! వాటర్ ఫ్లో గూడా ఎక్కువుందనమాట. అందుకని గేట్లు ఓపెన్ జేశారు. సో, అందుకే ఆ వాటరంతా ఇలా ఇటువైపు గూడా వస్తుంది. చాలా బావునిందనమాట. ఈ సీజన్‌లోనే ఇలా ఉంటదనుకుంటా. మేము ఇంతకు ముందు గూడా 2, 3 టైమ్స్ ఎళ్ళామనమాట. కానీ ఈ సీజన్‌లో వెళ్ళలేదు. నవంబర్‌లో అలా ఎళ్ళాము. అప్పుడు అంత వాటర్ ఏమీ ఫ్లో లేదు. అలాగా గేట్స్ ఓపెన్ చేసి లేవనమాట. ఈసారి అనుకోకుండా చూసామనమాట ఇది. మాకు తెలీదు ఈ సీజన్‌లోనే ఓపెన్ చేస్తారు. తర్వాత అంటే మరీ ఎక్కువగా ఏముండదు అట్లా అని చెప్పని. సో, మంచిగా అనిపిచ్చింది. మంచి పని మంచి పని చేసాము. ఇప్పుడు బుక్ చేసుకోండి టికెట్స్ అనని చెప్పి అనుకున్నాము. ఇదిగోండి వాటర్ చూడండి ఎంత ఫ్రెష్‌గా అసలు గాలి ఎంత ఫ్రెష్ గాలి, ఎంత ఫ్రెష్ ఎన్విరాన్మెంట్ అంటే అసలు వాటర్ అయితే ఎక్కడ వాటర్ తాగినా గాన మంచినీళ్ళు లాగానే ఉన్నాయన్నమాట. ఉప్పుగా ఉండడం అలా ఏం లేదు. ఎందుకుండదు చుట్టూ అంతా కొండలు, అంతా గ్రీనరీ అసలు పొల్యూషన్ అనేదే లేదు. అంత బావుంటే ఇంక వాటర్ ఎందుకు బావుండవు చెప్పండి. ఇదిగోండి అసలు చుట్టూతా కొండలు పైకెక్కడం, మళ్ళీ దిగడం, మళ్ళీ పైకెక్కడం అలా ఉంటది శ్రీశైలంది ఘాటు. ఫస్ట్ పైకెక్కాలి, దిగాలి, మళ్ళీ ఎక్కాలి. ఇదిగోండి ఇక్కడ నుంచి ఆ వాటర్ మూవ్ అవుతా ఉన్నట్టు అనిపించవు గదా! కానీ ఫ్లో అవుతూనే ఉంటాయి. కానీ చూడ్డానికేమో మనకి ఫ్లో అవ్వట్లేదు అన్నట్టు అనిపిస్తది. ఈ బ్రిడ్జ్ ఇప్పుడు అసలంత జనాలు అనిపించలేదు గదా! ఎవరున్నట్టు గూడా కనిపించదు. వచ్చేటప్పుడైతే మొత్తం అసలు బ్లాక్ అయిపోయిందనమాట. దీని మీద ఎక్కడ జూసినా జనాలు వీడియోస్ తీసుకోవడం, ఫోటోస్ తీసుకోవడం, కార్లు ఆపేశారు. ఎక్కడ పడితే అక్కడ ముందే చిన్నవి గదా రోడ్సు. సో, ఇంకా అలా ఆపేసేటప్పటికి బాగా జామ్ అయిపోయింది. పాపం పోలీసోళ్ళు ఎక్కడికక్కడ క్లియర్ చేస్తా ఉన్నారు గానీ, ఎక్కడ జనాలు ఆగరు గదా! అంటే ఎవరికైనా అనిపిస్తది. సో, ఇలా వచ్చాము తీసుకుందాం మంచిగుంది గదా! అని చెప్పని ఇదిగోండి చూడండి అసలు ఎంత ప్లెజెంట్‌గుందంటే అంత ప్లెజెంట్‌గుందనమాట. ఇంకా శ్రీశైలంకి మా మామయ్య అలానే మా మరిది, మా తోడికోడలు వాళ్ళు గూడా వచ్చారనమాట మాతో పాటి. అంటే మేము ఇటు నుంచి ఇటెళ్ళాము హైదరాబాద్ నుంచి. వాళ్ళు బెంగుళూరు నుంచి
ముందు రోజు నైటే బయలుదేరేసి కర్నూలుకొచ్చారు. కర్నూలులో స్టే చేసి తర్వాత ఎర్లీ మార్నింగ్ బయలుదేరేసి శ్రీశైలంకొచ్చారనమాట. మా ఏమో ఊరు నుంచి బెంగుళూరుకెళ్ళి, బెంగుళూరు నుంచి వాళ్ళతో పాటొచ్చారు. మాకన్నా ముందే రీచ్ అయిపోయారోళ్ళు. మార్నింగ్ 6కేమో బయలుదేరారంట కర్నూలులో. ఆల్మోస్ట్ 10కి అలాగా రీచ్ అయిపోయారు. డైరెక్ట్ బెంగుళూరు నుంచి మిడిల్‌లో స్టే లేకుండా రావాలి అంటే కొంచెం లాంగ్ గదా! బెంగుళూరు నుంచి. అందుకని ముందు రోజు నైటే కర్నూలుకొచ్చేసి అక్కడ స్టే చేసి నెక్స్ట్ డే మార్నింగ్ బయలుదేరొచ్చారు. అటువైపు కర్నూలు రోడ్డేమో ఇంత ఉండదనమాట ఘాట్ సెక్షను. చూడండి అసలు అది చూస్తేనే భయమేస్తది బస్సులో ఎళ్ళేటప్పుడు ఆ ఘాట్ సెక్షను. అంటే నే మరీ ఎక్కువ ఘాట్లున్న ఏరియాలకు నేనెళ్ళలేదు కాబట్టి నాకు ఇది భయమేస్తది. ఇంగ నార్త్ సైడ్ అంతా ఇంగా ఎక్కువే ఉంటాయి. కానీ మనం చూసింది ఇది కాబట్టి ఇది అలా అనిపిస్తది. ఇదిగోండి ఇక్కడ నుంచి చూస్తే అసలు ఆ వాటర్‌ని చూస్తా ఉంటే ఎంత అసలు ఒకలాగా అయిపోతుందనమాట. మేము పెరిగిందేందంటే మాది రాయలసీమ కాబట్టి ఇంత వాటరు, ఇంత ఫ్లో అట్లా ఏముండదు. అసలు చిన్న చిన్న కాలువలు, చెరువులు నిండితేనే పెద్ద గొప్ప అన్నట్టు అనిపిస్తది. మా సైడ్ వర్షాలు తక్కువ కాబట్టి ఇంత వాటరు, ఇంత పెద్ద పెద్ద ఇవి ప్రాజెక్టులు అలా ఏం లేవు కాబట్టి సో, మాకు మంచిగా అనిపిస్తది. అంటే ఎవరికైనా అలానే అనిపిస్తది. ఇదిగోండి మొత్తం 5, 6 గేట్లు ఓపెన్ చేశారనమాట ఆ రోజు వెళ్ళే రోజు. వచ్చే రోజేమో 4 ఎన్నో ఓపెన్ చేసినట్టున్నారు. ఇంకా ఇలా చూసుకుంటా ఆల్మోస్ట్ రీచ్ అయిపోయామనమాట. ఇదిగోండి ఇక్కడ ఇంక అంతా కార్లు ఆపేసి చూస్తా ఫోటోస్ తీసుకుంటా ఉన్నారు. ఇంకా ఆల్మోస్ట్ 1కి అలాగా రీచ్ అయిపోయేసి మా మరిది వాళ్ళే తీసుకొనున్నారు రూమ్స్. సో, ఇంకా అక్కడికెళ్ళేసి ఫ్రెష్ అయిపోయేసి ఇంగా ఆ తర్వాత నైట్ కాబట్టి దర్శనం ఇంకా టైం ఉంది గదా! అని చెప్పని ఏమన్నా చూద్దామని వెళ్ళాము. సో, మేమెక్కడికెళ్ళాము, ఏమేం చూసాము అని చెప్పని నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. సో, తప్పకుండా చూడండి. ఎవరికైనా నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బాయ్.